హాయ్ గైస్, నేను డిస్టేకల్ వన్ షాట్స్ ఎలా కొట్టాలో చెబుతాను. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ట్రైనింగ్ అవును స్టార్ట్ చేద్దాం. ఫ్రీ ఫైర్ ఇండియా మనం ఓన్లీ డిస్టేకల్ గురించి చెప్పబోతున్నాం కాబట్టి డిస్టేకల్ తీసుకుందాం. ఎలా కొట్టాలి రాంగ్ ఇలా కొడుతుంటే మీకు కూడా హెడ్ షాట్స్ తొలగట్లేదా? ఇలా పొడి ఆగిపోతున్నాయి, మీకు కూడా కొట్టలేకపోతున్నారా? స్ట్రైట్గా డ్రాగ్ చేస్తే పట్టలేదు మీకు కూడా హెడ్లు. అలా కాదు, ఇప్పుడు ఎలా కొట్టాలండి? మనం లాగితే హెడ్ వాడాలి. అలా ఇలా మిస్ అవుతున్నాయి బుల్లెట్లు, అలా మిస్ అవ్వకూడదు. మన ఏం కింద పెట్టి ఇలా అలా లాగితే బాడీ మీద పెడితే హెడ్ పడదు. మామూలుగా అలా పెట్టి కొడితే అలా కొట్టాలి. హెడ్ షాట్ కొట్టాలంటే టెక్నిక్స్ ఉపయోగించి ఇలా ఉంటే ఇలా పడితే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా ఏముండదు ఫ్రెండ్స్, డిస్టేకల్ నేర్చుకునేటప్పుడు ఇలాంటివన్నీ ఇలా కొట్టాలి. షార్ట్ రేంజ్లో కూడా ఇలా కొట్టాలి. ఇలా కొట్టాలి డిస్టేకల్ హెడ్ షాట్స్. మాలు కొట్టకూడదు. డిస్టేకల్ హెడ్ షాట్స్ నేర్చుకునేటప్పుడు మొత్తం సులువుగా జరిగే ప్రాబ్లమ్స్ ఇలా కొట్టాలి. ఏడబ్ల్యూఎం ప్లేయర్ వచ్చాడు, ఈయన ఎలా డిఫీట్ చేయాలి? కొట్టేశాడు. ఏముంది ఫ్రెండ్స్, ఇలాంటివి సహజమే. మనకి డిస్టేకల్ హెడ్ షాట్స్ నేర్చుకునేటప్పుడు డిస్టేకల్ హెడ్ షాట్ కొట్టాలంటే ఒక టెక్నిక్తో కొట్టాలి. కనెక్ట్ అయినప్పుడు వదిలేయడు, కనెక్ట్ అయినప్పుడే లాగాలి. ఏడబ్ల్యూఎం ప్లేయర్ ఏమో కొడుతున్నాడు. ప్లేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎం ప్లేయర్ ఇంకొకటి కొడుతున్నారు, కానీ మనం డిఫీట్ అయిపోతున్నాం. పడ్డారు. డిస్టేకల్ హెడ్ షాట్ తొలగట్లేదు ఫ్రెండ్స్, వదిలేయడం అలాంటప్పుడు.
ఈ ఆట కొత్త అలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆడు పంటర్స్ ఆడాడు, మనకంటే డెస్టేగల్ రాదు. ఎలాగలా కొడదాం కదా, వెయిట్ చేయవచ్చు కదా. ఆడు మనల్ని యూఎంపీ పెట్టి కొడితే మనకి ఎలా ఉంటుంది? అబ్బా ఏం కొట్టే ఫ్రెండ్స్, ఇది కావాల్సింది మనకి. ఇలా కొడితే ఏం బాధలేదు, అలా కొడితే ఏం కావాలి. ఇలా కొట్టాలి డిస్ట్రిక్ట్. బాడ్ ప్లేయర్, మనం ఏం చేయలేము అలాంటప్పుడు. కొట్టాడు బాబు, వాయిస్తున్నాడు ప్లేయర్స్. వాయిస్తున్నాడు, కొట్టేశాడు కానీ. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.